బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్లలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే రీసెంట్ గానే అతను దుబాయ్ నుంచి వచ్చాడు. అయితే భార్యకి అతనికి మధ్య గొడవల కారణంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని తెలియజేస్తున్నారు. ఇది రాజన్న సిరిసిల్ల బోయినపల్లి దగ్గర నుంచి సంబంధించిన వార్త ఇది. తడగొండకి చెందిన హరీష్ అతనికి 36 సంవత్సరాలు. గత కొన్నాళ్ళ క్రితం అతనికి మ్యారేజ్ అయింది. 2014లో కావేరి అని ఒక మహిళతో అతనికి మ్యారేజ్ అయింది. అయితే దాని తర్వాత ఇద్దరి మధ్య కూడా చాలా గొడవలు వస్తున్నాయి. అయితే ఇతను కుటుంబ కష్టాల కోసం, కుటుంబం కోసం దుబాయ్‌లో పనిచేస్తా ఉంటాడు ఇతను. అలాగే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ మహిళ వేరే ఒక వ్యక్తితో, అతని పేరు రక్షన్, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కాస్త భర్తకి తెలిసిపోయింది. దాని తర్వాత కొంతమంది వ్యక్తులు వీడియో తీసి కూడా అతనికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అతను దుబాయ్‌లో ఉన్నప్పుడు. తర్వాత అతను ఫోన్ కాల్‌లో తనతో గొడవ పడుతూ ఉండేవాడు. "నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇట్లా చేయొద్దు" అంటూ కూడా ఆమెకి చాలా సందర్భాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఇలా ఫోన్ మాట్లాడుకుంటున్న టైంలో గొడవలైనాయి. అయితే రీసెంట్‌గా ముఖ్యంగా దీనికి సంబంధించి అతను దుబాయ్ నుంచి రావటం, వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడడం, తర్వాత ఆ భార్య ముఖం మీదే చెప్పేసింది. "నువ్వు నాకొద్దు. నాకు రక్షణ కావాలంటూ" కూడా ముఖం మీద చెప్పేసింది. "దయచేసి నువ్వు చచ్చిపోతే నేను చాలా సంతోషంగా ఉంటా. నా రక్షణతోటి" అంటూ కూడా మాట్లాడింది. ఆ మాటల్ని తట్టుకోలేక నేను బయటికి వెళ్లి వస్తానని చెప్పిన హరీష్ ఒక పొలం దగ్గరలోకి వెళ్లి ఒక బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ స్థానికులు గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్‌లో చెప్పడం అయితే జరిగింది. సో, ఇది ప్రస్తుతం చాలా చాలా దారుణమైన సంఘటన. కేవలం ఈ రాజన్న సిరిసిల్లలోనే కాదు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలా ప్రదేశాల్లో కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పెళ్ళైన భర్తని, పిల్లలున్నా సరే, అవసరమైతే పిల్లలను గూడా చంపేయడానికి సిద్ధపడుతున్నారు కొంతమంది మహిళలు. ఇటు భర్తలు కావచ్చు, అటు భార్యలు కావచ్చు. ప్రియురాలతో సంతోషంగా ఉండడం కోసం భార్యలను చంపేస్తున్నారు. లేదంటే ప్రియుడితో సంతోషంగా ఉండడం కోసం భర్తలను చంపేస్తున్నారు. రీసెంట్‌గానే మనం చూసాం. హర్యానాలో ఇటువంటి సంఘటన జరిగింది. మేఘాలయలో ఇటువంటి సంఘటన జరిగింది. ఒకరేమో చంపేసి డ్రమ్‌లో వేసి సిమెంట్ చేసేస్తున్నారు. సుపారీలిచ్చి లక్షలు లక్షలు సుపారీలిచ్చి చంపేస్తున్నారు. కొంతమంది వాడితో పెళ్ళైనా జీవితం మాత్రం నీతోనే గడుపుతా ఉంటూ కూడా టైం వచ్చినప్పుడు చంపేస్తున్నారు. భర్తతో పాటు పిల్లల్ని కూడా తొలగించుకోవాలి. వాళ్ళుంటే మనకి లేనిపోయిన తలనొప్పని పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అంటే చాలా చాలా మితిమీరిపోయిన ఈ సంఘటనలన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ దీనికి సంబంధించి మీరేమంటారు? అసలు ఇలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలంటారు? మీరు ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ తాడికొండకి సంబంధించిన హరీష్, తనకి 36 సంవత్సరాలు. తన భార్య 2014లో కావేరి అనే ఒక అమ్మాయి పేరు. సో, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా కొన్నాళ్ళు బానే ఉన్నారు. తర్వాత కుటుంబ పోషణ కోసం హరీష్ దుబాయ్‌లో పని చేస్తా ఉన్నాడు. ఇదే టైంలో రక్షణ్ అనే ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది ఈ మహిళ. దాని తర్వాత వివాహేతర సంబంధం ఏర్పరచుకొని ఇటు భర్త ఎలాగో లేడు అని చెప్పేసి అతనితో ఇష్టానుసారంగా తిరిగింది. అయితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన వీడియోలన్నీ కూడా కొంతమంది వ్యక్తులు రికార్డ్ చేసి వాళ్ళ భర్తకి పంపించారు. దాని తర్వాత ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఈ మహిళ మరి ఎందుకు ఇలా ప్రవర్తించిందో నాకైతే అర్థం కావట్లే. మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. రిపీట్. ఈ మహిళ ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే ఇద్దరు పిల్లలున్నారు. అయినా సరే వారి గురించి ఆలోచించకుండా ప్రియుడు మోజులో పడి, ప్రియుడు కావాలని చెప్పేసి సొంత భర్తనే చనిపోయమంటూ కూడా చెప్పిందంటే చాలా చాలా దారుణం. ఒకసారి నేను పూర్తి విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం తాడిగొండలో మంగళవారం జరిగింది. తాడిగొండకు చెందిన హరీష్, తనకు 36 సంవత్సరాలు. కరీంనగర్ జిల్లా బద్దేపల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది. వీరికి కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. హరీష్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు. కాగా అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ విషయంలో ఫోన్‌లో భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవైంది. ఈ నెల 8న హరీష్ దుబాయ్ నుంచి తాడికొండకు వచ్చాడు. వచ్చిన క్రమంలో కావేరి ఆహ్, డైరెక్ట్‌గా భర్తకి చెప్పింది. "నువ్వు నాకు వద్దు. నువ్వు చచ్చిపో" అని. సో, నేను రక్షణతోనే ఉంటా అని భర్తతో తేల్చి చెప్పింది. దీంతో మనస్తాపానికి చెందిన హరీష్ మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ ఆదేశాలతో బావిలో నీటిని మోటార్లతో తోడేయగా హరీష్ మృతదేహం లభ్యమైంది. హరీష్ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కావేరి రక్షణలపై కేసు నమోదు చేసినట్లు కూడా ఎస్ఐ రాజ్ కుమార్ మీడియా ముఖంగా తెలియజేశారు. సో గైస్, చూస్తున్నారు కదా, చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా మహిళలు తమ కట్టుకున్న భర్తల్ని దారుణంగా చంపేస్తున్నారు. పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. వాళ్ళకి ప్రియుడే కావాలి, భర్త వద్దు. కానీ భర్త సంపాదించిన డబ్బు కావాలి, వాళ్ళతో సంసారం వద్దు. లేదు, పూర్తిగా వాళ్ళు వద్దనుకుంటే మాత్రం పిల్లలతో సహా, భర్తలతో సహా వాళ్ళ ప్రియుడికి ఎంతో కొంత సుఫారీ ఇస్తారు. 20 లక్షలు అంటారు, 40 లక్షలు ఇస్తారు. అవి ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. అవన్నీ కూడా తీసుకొచ్చి చంపేస్తారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇలా వాళ్ళు చంపేసిన తర్వాత హ్యాపీగా ఆనందంగా గడపొచ్చు అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియదు పాపం, శిక్షలు ఉంటాయి, జైల్లో పెడతారు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఏంటో తెలియదు. ఒక 7-9 సంవత్సరాలు జైల్లో పెడతారనే విషయం కూడా వీళ్ళకి తెలియట్లేదు. అనుకుంటే పొరపాటే. వీళ్ళకి ఆ విషయాలన్నీ కూడా తెలుసు. ఎందుకంటే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు సుఫారీ ఇచ్చి చంపించేస్తున్నారే, అందులో ఒక 15 లక్షలు, 10 లక్షలు పోలీసులకి ఇచ్చి, లేదంటే లాయర్లకి ఇచ్చి ఎంతో కొంత మేనేజ్ చేసుకుంటే శిక్షలు తగ్గుతాయి, తర్వాత హ్యాపీగా గడపొచ్చని ముందే ఒక ప్రణాళికతో ఈ హత్యలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదంటారా? మీరేమంటారనే విషయం నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అంటే ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా? ముఖ్యంగా మహిళలు అంత అమాయకంగా ఉన్నారా? ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, వేరే ఇతర చదువుకున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాక్సిమం ఎలాంటి హత్యల్లో ఎక్కువగా సూత్రధారులుగా ఉంటున్నారు, తమ భర్తల్ని పిల్లల్ని చంపేయడంలో. వాళ్ళకి అన్నీ తెలుసు, ఒకవేళ ఈ హత్య మనం చేస్తే మనకు శిక్షలు పడతాయని. అయినా కూడా ఒక ప్రణాళికతో వాళ్ళు ముందుకెళ్ళి ఇలా హతమార్చి చంపేస్తున్నారంటే మీరేమంటారనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ దయచేసి పేరెంట్స్ మీరు బాగా ఆలోచించాలి. మీ కూతురికి ఇష్టం లేని పెళ్లి దయచేసి చేయొద్దు. తాము ఎవరినైతే ఇష్టపడుతుందో వారితో చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని లేనిపోనివి చెప్పి ఒక మగాన్ని ఏదో ఒక బలి చేసినట్టు, ఒక మేకని అలా గర్రను బలి చేసినట్టు ఒక మగవాడి జీవితం బలి చేయొద్దు. ఇష్టం లేని వాడికి లేనిపోనివన్నీ కూడా చెప్పి బలవంతంగా పెళ్లి చేసిన తర్వాత అతన్ని చంపేయడం అలా చంపేయడం ఎన్ని జరుగుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. దేశవ్యాప్తంగా ఈ క్రైమ్స్ అన్ని కూడా ఎక్కువైపోయాయి. ప్రియురాలు మోజులో, ప్రియుడితో మోజుతో భర్తల్ని పిల్లల్ని పొట్టాన్ని పెట్టుకుంటున్నారు మహిళలు, మగవాళ్ళు కూడా. సో ఆస్తి కోసం, ఇదివరకు కట్నాల కోసం లేకపోతే ఆస్తి కోసం మహిళలకి ఇలాంటి వేధింపులు ఉన్నాయి. ఇప్పుడు మహిళలు ప్రియుడితో హ్యాపీగా గడపడం కోసం భర్తల్ని ఇలా హతమారుస్తున్నారు. సో గైస్, అసలు మరి వీటిని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ వీళ్ళకి కఠినంగా శిక్షిస్తే గానీ ఇలాంటివి తగ్గవని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు డ్రమ్లో వేసి చంపేస్తున్నారు, తినే అన్నంలో విషయం పెట్టి చంపేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఒక మహిళ తన భర్తని ఊపిరాడకుండా చంపేసి, దాని తర్వాత ఒక నాగుపాముని కొని తీసుకొచ్చి దాంతో కాట్లేపించి పాము కాటు వల్ల చనిపోయాడంటూ కూడా చెప్పించే ప్రయత్నం చేసింది. పోలీసుని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేసిన ఒక మహిళ తమ భర్తని చంపేసి ఊపిరాడకుండా. దాని తర్వాత పోలీసులకు ఇన్వెస్టిగేషన్ లో, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే ఒక పాము కాటేసిన తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ పాపం ఆ మహిళకు తెలియదేమో, ప్లాన్ సరిగ్గా వేసుకోలేదేమో. చనిపోయిన తర్వాత తీసుకొచ్చి 1 కాదు 2 కాదు 10 కాట్లు వేపించింది. పాము అక్కడే ఉంది, ఎక్కడికి పోలా. మరి పోలీసులకు అనుమానం రాదా? ఆ మాత్రం పోలీసులు పసిగట్టలేరా? అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో డాక్టర్స్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ప్రతిదీ కూడా బయట తెలుస్తుంది. అలా అని చెప్పేసి కేవలం మహిళలు మాత్రమే ఈ రకంగా చేసేస్తున్నారని నేను చెప్పట్లా. మగవారు కూడా ఉన్నారు. మగవారు కూడా ఇంకా క్రూరంగా చంపే వాళ్ళు ఉన్నారు. ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి, ఎండబెట్టి, పొడి చేసి